ఎవరికి పడితే వారికి పిల్లనిచ్చేవాళ్ళు కాదు. మంచి గొప్ప కార్యక్రమం అంటే కొంపలు ముంచే పని చేయకూడదు. ఎవరు చేయని పని చేస్తే అల్లుడికి పిల్లనిచ్చేవాళ్ళు. సరే, మనకి అనేక విశేషాలు చెప్పారు. అహల్యని ఉద్ధరించారు రామచంద్రమూర్తి. అహల్య రాయిగా పడి ఉన్నది రామాయణంలో లేదు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. చాలా రామాయణాల్లో అహల్య రాతిగా పడి ఉన్నది అన్నారు. పడ్డ రాతికి రాముడి పాదం సోకింది. ఆవిడ స్త్రీగా మారింది, రాముణ్ణి స్తోత్రం చేసింది. గౌతముల వారు నమస్కరించారు, ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ వృత్తాంతం అంతా చెప్పారు. మిథిలా నగరం చేరారు. నారాయణదాస్ గారు మాత్రం ఇక్కడ వాల్మీకితో పాటు మిగతా రామాయణాలను అనుసరిస్తూ విశ్వామిత్రుల వారు మిథిలా నగరం వెళ్ళేటప్పటికల్లా చాలామంది వచ్చారట వివాహానికి. చాలా అడ్వాన్స్డ్గా వచ్చారు. వాళ్ళందరికీ తాజ్ ఓబరాయ్, కృష్ణా ఓబరాయ్ అవన్నీ ఇచ్చారు. కొంచెం లేటుగా వచ్చారు. డబుల్ ట్రీ, త్రిబుల్ ట్రీ, త్రిబుల్ స్టారు, 5 స్టార్. ఈ 5 స్టార్లు 3 స్టార్లు ఏంటన్నారు. దీపం లేకుండా అన్నం పెడతారు, బిల్లు ఇచ్చేటప్పుడు చుక్కలు చూపిస్తారు, అవే 5 స్టార్. అంతే అంతే. 4-5 రోజుల నాడు వండిని పెడతాడు అక్కడ వాడు. మనం లొట్టలేసి ఎంత బాగుందో మరి, అంతేగా. వారం రోజులు వండింది ముక్కి మూలుగుతుంటే దాన్ని వేడి చేసి పెడితే బాగుండదు. అదే రుచిగా ఉంటుంది. ఎందుకంటే చిలుము వదిలితే కానీ ఛిద్రం వదలదు. అయ్యా, ఆఖరికి వచ్చారు, వాళ్ళకి అరుగులు ఇచ్చారు. ఈ అరుగుల బ్యాచ్ అడిగారు, మా తర్వాత వస్తే వాళ్ళకేమి ఇస్తామని. అంతేగా. కరెంటు మన ఇంట్లో పోతే ఫీజు పోయిందనుకో, ఎదురింట్లో పోయిందా, పక్కింట్లో పోయిందా, మూలింట్లో పోయిందా, వారం రోజులకు వచ్చినా నష్టం లేదు. ఆ సమయంలో వార్తాహరుడు చెప్పాడు, జనకుడు గున్న ఏనుగు పిల్లతో ఎదురు వెళితే, ఆయన పేరు క్షీరధ్వజుడు, విదేహుడు, సుఖయోగీంద్రుడికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడు. అంత మహానుభావుడు విశ్వామిత్రుడి వెంట మేఘమండలం వెనక ఉన్న చంద్రుళ్లాంటి రాముణ్ణి చూసి అలా ఆగిపోయినట్టండి. అంతే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస.